మీరు చూస్తున్నది జకీర్ టాకీస్. నా పేరు జకీర్. ఇప్పటివరకు మీరు గనక ఈ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీకు ఈ వీడియో నచ్చితే, కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అట్లాగే షేర్ చేయండి. ఇప్పటికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా ఆసక్తికరమైన అంశం. మావోయిస్ట్ పార్టీ దగ్గర ఎన్ని డబ్బులున్నాయి? దాదాపు 60 ఏళ్లకు పైగా ఈ ఉద్యమం కొనసాగుతోంది రకరకాల రూపాల్లో. ముందు సిపిఐఎంఎల్ పార్టీ రూపంలో పనిచేసి ఉద్యమాలు నడిచాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అండ్ అంటే ఇప్పుడు విడిపోయిన తర్వాత ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్, ఒడిస్సా లేకపోతే వెస్ట్ బెంగాల్ ఇటువంటి చాలా రాష్ట్రాల్లో అంటే కనీసం 16 రాష్ట్రాల్లో ఆ పార్టీ బలంగా పనిచేస్తూ వచ్చింది. సరే, ఆపరేషన్ కగారు పేరిట జరుగుతున్న అణిచివేత కారణంగా గడిచిన ఏడాదిన్నర కాలంగా ఆ పార్టీ పూర్తిగా ఆల్మోస్ట్ తుడిచిపెట్టుకుని పోయే దశకు వచ్చేసింది. అంటే వేలల్లో ఉన్న క్యాడర్ వందల్లో, ఇంకా చెప్పాలంటే వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మాత్రమే ఇక మిగిలి ఉన్నట్టుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇదొక యాంగిల్. అయితే మావోయిస్ట్ పార్టీ దగ్గర అంటే ఇంత పెద్ద పార్టీది అంటే 16 రాష్ట్రాల్లో విస్తరించిన పార్టీ దగ్గర నిజంగానే ఏ రాజకీయ పార్టీ అనేది ఇది కూడా ఒక రాజకీయ పార్టీ. మావోయిస్టు పార్టీ అంటే అదేమీ క్రిమినల్ పార్టీ కాదు. అది క్రిమినల్ పార్టీ ఇన్ ద సెన్స్ నేను చెప్పాల్సింది అదొక పొలిటికల్ పార్టీ. అంటే మావోయిస్టు రాజకీయాలతో కూడిన పార్టీ అది. చాలామందికి ఇప్పటికీ దీనికి సంబంధించిన నిర్వచనం తెలియదు. మావోయిస్ట్ పార్టీ అంటే అదేదో మనుషులను చంపే పార్టీ అనో ఇంకోటనో, సరే ఎవరి పర్సెప్షన్ వాళ్ళకు ఉంటుంది. ఇదొక రాజకీయ పార్టీ. సరే, వాళ్ళ సాయుధ పోరాటాన్ని మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. అట్లాగే ఇప్పుడు సాయుధ పోరాటానికి సరైన పరిస్థితులు లేవు కనుక సాయుధ పోరాటాన్ని విరమించే వాళ్లతో, ఆయుధాలతో లొంగిపోయే వాళ్లతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. అది డిఫరెంట్ మ్యాటర్. అయితే మావోయిస్ట్ పార్టీ దగ్గర మొత్తం ఎంత డబ్బు ఉన్నట్టు, అట్లాగే ఏ రకంగా ఏమంటాము, ఎంత మేరకు ఎన్ని వేల కోట్లు ఉండొచ్చు? 50,000 కోట్ల, 20,000 కోట్ల, లేకపోతే 15,000 కోట్ల, ఎన్ని వేల కోట్లు? కోట్లే, వేల కోట్లే. ఈ రకమైన ప్రశ్నలను ఒక హిందీ ఛానల్ వాళ్ళు అక్టోబర్ 2వ వారంలో లొంగిపోయిన తక్కెలపల్లి వాసుదేవ్ అలియాస్ రూపేష్ అలియాస్ ఆషన్ అని అడిగాడు. ఆ ఛానల్ వాళ్ళు అడిగారు. ఆయన చెప్పింది వింటే మనం ఆశ్చర్యపోతాం. తాము బయటకు వచ్చేటప్పుడు అంటే తాను కానీ వనజల వేణుగోపాల్ లాంటి వాళ్ళు కానీ ఎవరైతే పార్టీ నుంచి ఆయుధాలతో లొంగిపోయినా, ఆయుధాలు లేకుండా లొంగిపోయినా, మేము ఖచ్చితంగా మా పార్టీకి మా దగ్గరున్న రిజర్వ్స్ ఇచ్చేసే వస్తాము అని చెప్పాడు. సరే, ఇంటర్నల్గా ఏం జరిగింది ఏంటి మనకు తెలియదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే దాదాపు 12 నుంచి 15 కోట్ల రూపాయలు మాత్రమే తమ పార్టీ దగ్గర ఉన్నట్టే చెప్పాడు. ఇది మావోయిస్ట్ పార్టీ దగ్గర. అట్లాగే ఆయన ఇంకొక మాట చెప్పాడు. మా పార్టీ దగ్గర అకౌంట్స్ చాలా పక్కాగా ఉంటాయి. మిగతా రాజకీయ పార్టీల దగ్గర జరిగే గోల్మాల్, లేకుంటే ఇతరత్ర వ్యవహారాలు, దుర్వినియోగం, అవినీతి ఇవి చాలా 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 అరుదుగా ఎక్కడైనా 1-2 చోట్ల జరుగుతుంది తప్ప అదర్వైజ్ మా పార్టీ దగ్గర ప్రతి పైసాకు లెక్క ఉంటుంది, అకౌంట్స్ ఉంటాయి, దేనికి ఖర్చు పెట్టాము అండ్ ఏ రకంగా ఆ డబ్బును మేము ఉపయోగించాము అండ్ దానికి సంబంధించి బ్యాలెన్స్ షీట్ కూడా ఉంటుంది. అండ్ డివిజనల్ కమిటీలు, స్పెషల్ జోనల్ కమిటీలు, రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు, వివిధ స్థాయిలో ఉన్న కమిటీలు తమ పార్టీకి వాడుకునే నిధులు కాకుండా ఇంకా ఏమైనా మిగిలిపోతే అవి పార్టీకి అప్పచెప్తాము, అంటే కేంద్ర కమిటీకి అప్పచెప్తాము. మాకు ఒక ఇంటెలిజెన్స్ వింగ్ కూడా ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ వింగ్ ఈ మనీ మ్యాటర్ కూడా
మానిటర్ చేస్తుంటుందని చెప్పాడు ఆయన. అట్లాగే కొన్ని సందర్భాల్లో తాను రాయ్పూర్, జగదల్పూర్, ఇతర నగరాల్లో కూడా పర్యటించినట్టుగా వెళ్ళినట్టుగా కూడా ఆయన చెప్పాడు. తనెవరు గుర్తుపట్టే అవకాశం లేదు. అట్లాగే చాలామంది మా పార్టీకి సంబంధించిన అగ్ర నాయకులు ఎవరిని కూడా, అంటే మా ఫోటోలు కూడా ఎవరి దగ్గర లేవు కనుక, ఉన్న ఫోటోలు కూడా ఎప్పుడో 40 ఏళ్ల కిందటి ఫోటోలు కనుక మమ్మల్ని గుర్తుపట్టడం అసాధ్యం. అందువల్ల మేము నగరాలకు వెళ్తుండేవాళ్ళం ఏమైనా పనుల నిమిత్తం అని చెప్పాడు. అంటే ఆయన ఇంకొక విషయం కూడా చెప్పాడు. మా పార్టీ మావోయిస్ట్ పార్టీ ప్రతి 2 ఏళ్లకు ఒకసారి, అంటే 2 ఏళ్లకు సరిపడా రిజర్వ్స్, అంటే నిధుల నిల్వలు ఉంచుకుంటాం. అంటే ఒక 2 ఏళ్ల పాటు పార్టీని నడపడానికి నిర్వహణకు సంబంధించిన ఖర్చు ఎంత ఉంటుంది అనేది మా దగ్గర లెక్క ఉంటుంది. దాని ప్రకారమే మేము ఆ డబ్బు ప్రొక్యూర్ చేస్తాం. ఆ డబ్బు ప్రొక్యూర్ చేసిన తర్వాత, ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ మిగిలితే పార్టీకి అప్పచెప్తాం అని చెప్పాడు ఆయన. ఆయన ఇంకేం చెప్పాడంటే, ఎవరైనా సరే పార్టీ నుంచి ఏ రూపంలో వాళ్ళు బయటకు వెళ్ళిపోయినా ఖచ్చితంగా పార్టీకి లెక్కలు చెప్పే రావాల్సి ఉంటుంది, లెక్కలు చెప్పే వస్తారు అని చెప్పాడు. అండ్ ఇంకొక ప్రశ్నగా జవాబు చెప్తూ, చైనా కానీ, పాకిస్తాన్ కానీ ఇతర దేశాల నుంచి ఆయుధాలు తమకు వస్తాయని ఏవైతే ప్రచారం జరుగుతూ ఉంటుందో అది శుద్ధ అబద్ధం అని చెప్పాడు. ఒకటి, తాము పోలీసులపైన, అంటే ఇతర సాయుధ భద్రతా బలగాలపైన దాడులు చేసినప్పుడు మేము అంటే ఆ సమయంలో, ఆ సంఘటనలో స్వాధీనం చేసుకున్న ఆయుధాలనే వాడుతుంటాము. ఇది కాకుండా మా పార్టీ స్వయంగా కూడా దేశవాళీ తుపాకులను, ఆయుధాలను తయారు చేసుకునే యంత్రాంగం కూడా మా పార్టీకి ఉందని చెప్పాడు. ఎవరు ఇదంతా? తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ హాషన్న ఒక హిందీ ఛానల్ చెప్పాడు. డబ్బు విషయం ఆ హిందీ ఛానల్ వ్యక్తి పదే పదే అడిగాడు. మీ దగ్గర డబ్బు కోట్లలో ఉంటుందట కదా, ఎన్ని వేల కోట్లు ఉంటాయి, అర్బన్ ప్రాంతాల నుంచి ఏ రకంగా మీకు డబ్బు వస్తుంది, మీ నెట్వర్క్ ఏంటి అసలు, అండ్ ఇంకోటి ఏదో అడిగాడు. అంటే హైదరాబాద్, ఢిల్లీ ఇటువంటి నగరాల నుంచి మిమ్మల్ని ఎవరైతే సమర్థిస్తారో, అంటే అర్బన్ ప్రాంతాల నుంచి సమర్థిస్తారో వాళ్ళని అర్బన్ నక్సలైట్లు అంటుంటారు. సో ఈ అర్బన్ నక్సలైట్ల నుంచి మీకు లభించే మద్దతు ఏమిటి అంటే, ఒకటి ఆర్థిక వనరులకు సంబంధించి, అట్లాగే మోరల్ అంటే ప్రాపగండాకు సంబంధించిన ఇష్యూ, ఇతర అంశాల గురించి కూడా ఆయన మాట్లాడాడు. కొన్ని విషయాలను ఆల్మోస్ట్ ఆయన దాటవేయడానికి ప్రయత్నించాడు. కానీ పత్రికల్లో మనం గమనిస్తే, అంటే మల్లెజల వేణుగోపాల్ పొలిట్ బ్యూరో సభ్యుడు అండ్ తక్కలపల్లి వాసుదేవరావు లొంగిపోయిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని వేల కోట్ల బంగారం ఉందనో, అంటే ఎన్ని కిలోల బంగారం ఉందనో, ఎన్ని వందల వేల కోట్ల రూపాయల డబ్బు లిక్విడ్ క్యాష్ ఉందనో ఈ ప్రచారం అనేది మీడియా సృష్టించి వదిలిపెడుతుంది మార్కెట్లోకి. రకరకాల రాసి పడేస్తున్నారు, ఎవరికి తోచింది వాళ్ళే రాస్తున్నారు. వీటన్నిటికీ ఆయన జవాబు ఇచ్చాడు. మా దగ్గర ప్రతి పైసకు లెక్క ఉంటుందని చెప్పాడు. అందువల్ల ఇక్కడ ఏంటంటే, సరే నేను ముందే చెప్పా, మావోయిస్ట్ పార్టీ రాజకీయాలతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు, అది వేరే విషయం. బట్ ఆ పార్టీలో ఉండే ఫైనాన్షియల్ డిసిప్లిన్కి సంబంధించిన విషయాన్ని ఆయన చాలా నిజాయితీగా ఒప్పుకున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.